అంతరించిపోతున్న ఎన్నో కళలకు ఆ గ్రామం జీవం పోస్తోంది. ఆధునిక ప్రపంచంలో కనుమరుగవుతున్న వీధి నాటకాలు, కోలాటాలు, హార్మోనియం, తబలా వాద్యం వంటి సంప్రదాయ కళలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. 60 ఏళ్ల కిందట పూర్వీకులు మొదలుపెట్టిన సంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు నేటికీ కొనసాగిస్తున్నారు. నిత్య పారాయణంతో పల్లెలో ఆధ్యాత్మికం కట్టిపడుతోంది. అంతేకాదండోయ్, మద్యం, మాంసం, జూదాలు వంటి దురలవాట్లు గ్రామ పొలిమేర అంచును కూడా తాకవు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ప్రాచీన సంప్రదాయ కళల్ని కాపాడుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో 1967లో మొదటిసారి సామూహిక భగవద్గీత పారాయణం ప్రారంభమైంది. నేటికి అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. హనుమాన్ మందిరం, ధర్మశాల వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దలు, మహిళలు, పురుషులు సామూహిక భగవద్గీత పారాయణంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో యువతదే కీలక పాత్ర. వినాయక చవితి, దేవీ నవరాత్రులు, సీతారాముల కళ్యాణం ఇలా ఏ పండగ జరిగినా గ్రామంలోని యువత కోలాటమాడుతూ సందడి చేస్తారు. ఏ చిన్న శుభకార్యం జరిగినా డీజే పాటలతో హోరెత్తించే ఈ రోజుల్లో గొల్లపల్లి గ్రామంలో డీజే పాటలు, చిందరవందర చిందులకు తావుండదు. లో విజయదశమి రోజు మునగాల మాణిక్రెడ్డి, పర్వేద అంజిరెడ్డి, ఈవురం నారాయణరెడ్డి అనే ముగ్గురు పెద్దలు భగవద్గీత పారాయణం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఆ సంప్రదాయం నిరంతరాయంగా సాగుతోంది. రోజు తెల్లవారుజామున 4:45 60 ఏళ్లు పైబడిన వారు పూజలు ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు మహిళలు, రాత్రి 8 గంటలకు యువకులు ఇలా గ్రామంలో 3 సార్లు పారాయణం చేస్తారు. శ్రీరామనవమి, కృష్ణాష్టమి, కార్తీక పౌర్ణమి, హనుమాన్ జయంతి, ఉగాది, రాఖీ పౌర్ణమి, అమ్మవారి బోనాలు, మల్లన్న, బీరప్ప జాతర లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. కోలాటాలు, డప్పు చప్పుళ్లు, స్వామివార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు వంటి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అంతేకాదు కులాలకు అతీతంగా అందరూ కలిసి ప్రతి కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఈ గ్రామ ప్రత్యేకత. 1967 నుంచి భగవద్గీత పారాయణము కార్యక్రమం మా పూర్వీకులు ఆరంభించినారు. ఉదయము, సాయంత్రము భగవద్గీత పారాయణం, ఒక అధ్యాయం పొద్దున, సాయంత్రము హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు, సంకీర్తన కార్యక్రమం ప్రతిరోజు కొనసాగుతుంది. మా గ్రామం లోపల కోలాటం, నాటకాలు, వీధి నాటకాలు, బ్రహ్మంగారి చరిత్ర గాను, వెంకటేశ్వర కళ్యాణం గాని, మాణిక్య ప్రభుల వారి యొక్క ఉత్సవాలు గాని, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు గాని, దేవీ నవరాత్రులు గాని, శ్రీరామ నవమి గాని, ఇట్లా అనేక కార్యక్రమాలలో కొనసాగుతూనే ఉంటాయి. మా పెద్దలు చేస్తుండేవారు ఈ రామనామ సంకీర్తన. వాళ్ళ దగ్గరికి పోయి చూసి కూర్చొని నేర్చుకొని ఏడిపోతే వాళ్ళు ఏడిపోతే ఇసుకొని ఆసక్తిగా దాని ఎంబడి ఉండి 13 సంవత్సరాలు నేను పాత్ర వహించిన భాగవతంలో, వీధి నాటకాలలో. అప్పటి నుంచి నాకు కొద్దిగా పైకి వచ్చి కొంతమందికి నేర్పి వాళ్ళని కూడా ఆడిపించడం జరిగింది. వివిధ కార్యక్రమాల్లో మార్కండేయ విలాసం, శశిరేఖ పరిణయం, శ్రీరామ పాదుకుల పట్టాభిషేకం, త్రిపుర సంహార పుష్పలీల స్వయంవరం, లవకుశల కళ్యాణంతో పాటు బ్రహ్మం గారి చరిత్ర, వెంకటేశ్వర మహత్యం, శివలీలలు, రామాయణం, అశ్వమేధ యాగం, ఎల్లమ్మ, బీరప్ప, నల్లపూచమ్మ, పెద్దరాజు పెద్దమ్మ, గౌడ పురాణం, నాగార్జున చరిత్ర, భాగవతం వంటి నాటకాలను సందర్భానుసారం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలోని వృద్ధులు, యువకులు వలె వీధి నాటకాల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత. అంతరించిపోతున్న కళల్ని కాపాడటం తమ బాధ్యత అని గ్రామస్తులు చెబుతున్నారు. ఏ ఒక్క కార్యక్రమం అయినా కానీ భగవత్పారాయణంతో ముందుకెళ్తుంది. అందరూ మా పెద్ద మనుషుల కళను మేము నేర్చుకుంటూ వాళ్ళని చూసుకుంటా మేము ఇన్స్పిరేషన్ అయ్యి ముందుకు సాగుతున్నాం. మరి పెద్ద మనుషులు కూడా రండి నేర్పిస్తామని అనడంలో మేము ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది. తబలా వాయించడం గానీ, హార్మోనియం నేర్చుకోవడం గానీ, శృతిలయాలు ఏ విధంగా వాయించాలనే ఆ యొక్క విద్యను వాళ్ళు ఆ యొక్క పరంపరను మాకు అందించడం జరిగింది. డీజేలు పెట్టుకుని కానీ లేకపోతే ఇంకేదైనా శబ్దాలు పెట్టుకుని మేము ఎప్పుడు కూడా డాన్స్ చేయడం చేయము. ఏదైనా కూడా మేము సాంప్రదాయ పద్ధతి లోపల నగర సంకీర్తన
సంకీర్తన చేస్తూ ఆ యొక్క దేవుళ్ళను మేము ఊరేగించడము, నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత ముందుకెళ్ళినా కూడా సమాజము మేము మా యొక్క సంప్రదాయ సంకీర్తన మాత్రమే కొనసాగిస్తామని ఈ విధంగా నేను ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాను. తిరుపతిలో సామూహిక భజన చేసి ప్రశంసలు అందుకుంది గొల్లపల్లి గ్రామానికి చెందిన గొలిచెర్ల భజన బృందం. అలాగే రాకమచర్ల, సంగారెడ్డి వైకుంఠవరం ఎంఎన్ఆర్ కళాశాలతో పాటు వినాయక, దేవీ నవరాత్రుల మండపాల వద్ద భజనలు, కోలాటాలను ప్రదర్శించి చూపురుల దృష్టిని ఆకర్షించారు. సంగీతాన్ని వారే సమకూర్చుకొని ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. నాటకాల ప్రదర్శనకు కావాల్సిన సామాగ్రిని గ్రామంలోని రామమందిరంలో భద్రపరుస్తున్నారు. పూర్వీకుల సంప్రదాయాలు సజీవంగా ఉండటానికి నరసింహులు ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 12వ ఏట నుంచి ప్రాచీన కళల్ని నేర్చుకుని నేటి తరానికి నేర్పిస్తున్నారు. 12-13 సంవత్సరాల సందే ఇక్కడ అభ్యాసం చేసినాం. జూదం గాని, పేకాట గాని అలాంటివి ఏవి కూడా మా ఊర్లో, గంజాయి గాని ఎలాంటి అలవాట్లు లేవు మా ఊర్లో. భక్తి మార్గం చూపిస్తున్నారు కాబట్టి అదే తోవలో మేము కూడా నడుస్తున్నాము. అందుకని మా ఊర్లో పెడదారి పట్టడానికి అవకాశం లేదు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఎవరెవరైతే ముందుకొచ్చి పాల్గొంటున్నారో ఆ కుటుంబాలలో ఎవ్వరు కూడా వ్యసనానికి గురి కాలేరు. అది ఆ భగవంతుని కృప అని మేము భావిస్తున్నాం. గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నా గ్రూప్ లో తెలియజేస్తే యువకులు గాని, పెద్దవారు గాని అందరూ రియాక్ట్ అయి ముందుకొచ్చి సహకరిస్తారు. ప్రభుత్వ పాఠశాలకు కూడా చాలా సందర్భాల్లో హెల్ప్ చేయడం జరిగింది. మేము పెద్ద మనుషుల వల్ల చాలా మా ఊర్లో యువకులు గాని భజన కార్యక్రమంలో చాలా శ్రద్ధ వహిస్తారు. నేటి తరం యువత ఏమాత్రం ఖాళీ దొరికినా రీల్స్ చూడటం, ఆన్లైన్లో గేమ్స్ ఆడటం వంటివి చేస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక కళల వైపు అస్సలు చూడటం లేదు. కానీ గొల్లపల్లి యువత అందుకు భిన్నం. సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రాచీన కళలను కాపాడుకునేందుకు కంకణం కట్టుకున్నారు. గ్రామ పెద్దలు కూడా సహకరిస్తుండటంతో నేటికి ఈ గ్రామంలో పాతతరం కళలు సజీవంగా ఉన్నాయి. యువత ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హార్మోనియం సాధన చేస్తున్నారు. సాయంకాలం కాగానే పెద్దలందరూ ఆట విడుపు కోసం రామాలయం వద్దకు వచ్చి ముచ్చటిస్తారు. దీంతో గొల్లపల్లి గ్రామం అచ్చమైన పల్లెటూరు ప్రేమలు, ఆత్మీయతలు, సాంప్రదాయాల నెలవుగా అనిపిస్తుంది. గొల్లపల్లి గ్రామస్తులంతా నిత్య పారాయణంలో పాల్గొనడంతో పాటు మద్యం, మాంసం వంటి అలవాట్లకు ఈ గ్రామంలో తావుండడం లేదు. ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉంటున్నారు. పైగా గ్రామానికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఎవరికి ఆపద వచ్చినా గ్రామస్తులందరికీ సమాచారమిచ్చి సాయం చేస్తున్నారు. గ్రామంలోని పాఠశాలకు మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటుండడం విశేషం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎట్లున్నామో ఇక్కడ కూడా ఇచ్చినీళ్ళు పుట్టినీళ్ళు అన్నట్టు ఇక్కడ కూడా పుట్టినీళ్ళు లాగానే ఉంది. బయటికి వెళ్ళినా గానీ ఏమమ్మ అంటారు గానీ ఇంకొక మాట మాట్లాడరు. ఈ ఊర్లో మంచితనమే ఉంది గానీ వేరే ఉద్దేశం లేదు. అందరు పిల్లలు, పెద్దలు కూడా అందరు మంచిగానే ఉంటారు. నా తెలివి వచ్చిన సంది రామనామమే వింటాను నేను పొద్దుకి. భగవద్గీత నేర్చుకోవాలని భగవంతుని కృపతోని కోరిక కలిగింది. భగవద్గీత నేర్చుకున్నా నేను. పండుగలు కూడా చాలా మంచిగా చేస్తాం. ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి మంచిగా ఉంటాం మేము ఇక్కడ. ప్రాచీన కళలకు ప్రాణం పోస్తూ వ్యసనాలకు దూరంగా ఉంటున్న గొల్లపల్లి గ్రామం మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడి యువత చెడుదారి పట్టకుండా సంప్రదాయ కళల్ని సాధన చేస్తూ గ్రామ ప్రతిష్టను మరో మెట్టుపై నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు.